ప్రజల కష్టాలకు సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ మహిళలపై దౌర్జన్యాల గురించి కానీ శాంతి భద్రతల సమస్యల గురించి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ ఆక్రమణల గురించి, భూ దోపిడీ గురించి, భూ స్కాముల గురించి, విద్యా సంస్థల ముసుగులో, సాఫ్ట్వేర్ కంపెనీల ముసుగులో వేలాది కోట్ల రూపాయలు భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్న వాటికి సంబంధించి కానీ ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునేవారు, ఈ ప్రాంతంలో ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తుల కోసం, రక్షణ కోసం పోరాట సంఘాలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు వీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భర్త గారికి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు దోచుకుంటున్న 5,000 కోట్ల భూమికి సంబంధించి ఆ ఎస్ఐండ్ భూములు, ఆ కొండపోరంబోకు భూములు, ఆ గడ్డపోరంబోకు భూములకు సంబంధించి కోర్టులో వివాదాల్లో ఉంటే అధికార దుర్వినియోగ పాల్పడి చంద్రబాబు నాయుడు గారి బంధు ప్రీతితో ఒక దౌర్జన్యకాండతో జీవీఎంసీ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, కూటమిలో ఉన్న కొంతమంది వ్యతిరేకించిన కార్పొరేటర్లు కానీ అనగదొక్కి వారిపై దౌర్జన్యం చేసి కౌన్సిల్లో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ విషయం కోర్టులో పెండింగ్ ఉండి ఒకవైపు ఆ భూ ఆక్రమణలకు, ఆ భూ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ని, ఆ హద్దుల్ని అన్నింటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిస్సిగ్గుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి, ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పోరంబోకైనా, గడ్డ పోరంగైనా మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము క్రమబద్ధీకరించుంటాం, మా పెదనాన్న ముఖ్యమంత్రి, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి అనే విధంగా ఎంపీ గారు వ్యవహరిస్తూ తెచ్చున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు వందలాది మందిగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఆ వినతి పత్రాలు కూడా స్వీకరించకుండా మా దగ్గర సరైన మెకానిజం లేదని, గ్రీవెన్స్ స్వీకరించడానికి సరైన సిబ్బంది లేరని, లేకపోతే కాసేపు కంప్యూటర్లు పనిచేయట్లేదని, కాసేపు సర్వర్లు పనిచేయట్లేదు కానీ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీవెన్స్ తీసుకుంటామని అందరినీ కూడా వెయిట్ చేయించి ఇప్పుడు సిస్టమ్స్ పనిచేయట్లేదు, సిబ్బంది లేరని వినతి పత్రాలు ఇవ్వడొచ్చిన వారిని అందరూ కూడా పోలీసు జులుం ప్రదర్శించి పోలీసుల ద్వారా ఈరోజు బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యంలో పూర్తి పిల్లరైన మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లుచుకులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే భక్షకులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం ఉన్న ప్రజా సంఘాల తరపున, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దురాక్రమల్ని, ఈ భూ స్కాముల్ని అడ్డుకునే వరకు మేము ఎంతటి పోరాటమైనా చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి అందరూ కూడా మేము ఎంత పత్రం సమర్పించడం జరిగింది. లీగల్ ఫార్మేట్లో ఏదైతే గీతకు సంబంధించిన భూ దురాక్రమలు ఉన్నాయో అవన్నీ కూడా చట్టవిరుద్ధం. తక్షణం ఏదైతే గీతంలో గత 4 రోజులుగా ప్రక్రియలతో, లారీలతో పుట్టింగ్స్ తీసి ప్రభుత్వ బోర్డులను తొలగించి చేశారో వారందరిపైన ఆ మిషన్లన్నీ కూడా చీచేసి వారందరిపైన భూ కబ్జా కేసులు పెట్టి వారందరినీ కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారులు సేవ చేయాల్సింది ప్రజలకి. ప్రజాస్వామ్యంలో అధికారులు, పోలీసులు కానీ, జీవీఎంసీ సిబ్బంది కానీ, రెవెన్యూ అధికారులు కానీ ప్రజాస్వామ్యంలో మీరు జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే. మీరు రాజకీయ నాయకులు దెబ్బేదారులుగా, రాజకీయ నాయకులు బానిసలుగా కనుక చట్టాన్ని చేతుల్లో తీసుకుని చట్టవిరుద్ధంగా
న్యాయ విరుద్ధంగా కనుక మీరు ఇదే విధంగా ఈ భూ కబ్జాలకు సహకరిస్తే రేపొద్దున్న ప్రజాస్వామ్యుల అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. తప్పకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజల ఆస్తిని భక్షించే వారికి సహాయ సహకారాలు అందించే చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో మీరందరూ కూడా రేపొద్దున మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జీవీఎంసీ అధికారి, ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారిని మీరు ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకుని 10 గజాల్లోనో 20 గజాల్లోనో టీ కొట్టు, పాల వ్యాపారమో లేకపోతే ఇంకో కూరగాయల వ్యాపారం తీసుకునే వారిపై దౌర్జన్యం చేసి ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఈరోజు వేలాది కుటుంబాలను రోడ్డుపై పడేసిన మీకు కళ్ళు కనిపించట్లేదా? జీవీఎంసీ అధికారులు ఎవరికి కూడా ఈరోజు గీతంలో 54 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్రభుత్వ బోర్డులను తొలగించి ఆ రోజు నిర్మాణాలు చేపడుతుంటే మీకు రోడ్డు మీద చిరు వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసి కూడా కనపడతారు తప్ప మీకు ఈ భూ కబ్జాలు కనపడలేదని జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జీవీఎంసీ అధికారులకి బాధ్యత ఉంది. ఏదైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో, ఎవడైనా పేదవాడు 20 గజాల్లో చిన్న షెడ్ వేసుకుంటానో లేకపోతే పక్కన బాత్రూమ్ కట్టుకుంటానో తొలగించే మీరు ఈరోజు గీతంలో జరుగుతున్న నిర్మాణాలని తక్షణం నిలుపుదల చేయాలని, లేకపోతే ఈ అధికారుల పైన కూడా అది ఎవిడెన్స్తో సహా అధికారుల పైన కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా మీరు ఎన్ని అక్రమాలు పాల్పోయినా, మాపై ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పోలీస్ జూలు ప్రదర్శించినా సరే ఈ భూ ఆక్రమణలకు సంబంధించి ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ కేటాయించిన ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసి ప్రజలకు అప్పచెప్పే వరకు కూడా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఒక 4 రోజులు అయింది. ఒక బాబు కాలు ఫ్రాక్చర్తో జాయిన్ అవుతే ఫ్రాక్చర్కి సకాలంలోనే డాక్టర్స్ ఏమో ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏమో మానవతా దృక్పథంతో ఏమో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమో ట్రీట్మెంట్ అయితే మాత్రం సరిగ్గా జరగట్లేదు కేజీహెచ్లోని. దీనికి ప్రధానమైన కారణం డాక్టర్స్ మీద నింద మోపడం కాదు, ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డాక్టర్ మ్యాక్సిమంగా 4-5 ఆపరేషన్లు చేస్తారు 8 గంటల వర్కింగ్ కాలంలో. కానీ ఇక్కడ కేజీహెచ్లో అదే డాక్టర్ అదే రోజు 13 ఆపరేషన్లు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేజీహెచ్ మీద వర్క్ లోడ్ పడతా ఉంది. ఇది ఫోర్సీనెస్ చేసి మా ప్రభుత్వంలో జగన్ గారు భయం అన్నమాట. అతనికి నా వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదన్న భయం. అతని ఆ లీడర్షిప్ని మాకు కూడా ఉండేదన్నమాట. కేజీహెచ్లో ఎప్పుడు కూడా ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, హెడ్ నర్సెస్, పీజీ డాక్టర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ, సీసీ క్యాంప్స్ 100% నెట్వర్క్ తయారు చేశారన్నమాట. 500 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కేజీహెచ్ రీవ్యాంప్ చేశారు. 30 kV జనరేటర్స్ 5 పెట్టారన్నమాట. ఒక 5 నిమిషాలు కూడా పవర్ పోకూడదని చెప్పేసి సోలార్ పవర్ సప్లై అంతా కూడా తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు కేజీహెచ్ పరిస్థితి వస్తూ ఉంటే దయనీయంగా ఉంది. నిన్ననే ఉమ్ము నీరు తాగేసి ఒక బాబు సకాలంలో ఆపరేషన్ చేయలేకపోవడం వల్ల, డెలివరీ చేయలేకపోవడం వల్ల బాబు చనిపోయాడు నిన్ననే. 6 సంవత్సరాల బాబు. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్స్గ్రేసియా డిమాండ్ చేస్తాం 20 లక్షలు. అది మా జ్ఞానాపురం వార్డు శ్రీమతి పూర్ణిమ గారి దగ్గరికి రాగానే హుటాహుటిన మేము కేజీహెచ్కి వెళ్ళడం జరిగిందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఒకటే ఒక సమస్య, లడ్డు. జగన్ మీద దుమ్ము ఏ రకంగా సరే అతన్ని అసాసినేట్ చేయాలి. ఇదన్నమాట. క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, అతను ఈ భూమి మీద లేకుండా చేయాలి అన్నదే ఒకటే దృక్పథం అన్నమాట. అతన్ని ఎదుర్కోవడానికి వీళ్ళ శక్తి లేదు. అందుకే ఈరోజు గవర్నమెంట్ కంప్లీట్గా రూలింగ్ తప్పింది. నో కంట్రోల్ ఆన్ ఎనీ ఆర్గనైజేషన్స్. కేజీహెచ్లో ఈరోజు మొన్న లాస్ట్ ఒక 4 months ముందు 13 hours పట్టింది పవర్ సప్లై పోతే మళ్ళీ తిరిగి పవర్ సప్లై తీయడానికి. గ్రేట్ ఇంజనీర్స్ మన భారతదేశంలో ఉన్నారన్నమాట. 4 hours బుల్లెట్ ట్రైన్కి గుజరాత్ అహ్మదాబాద్లోనేమో 600 meters రైల్ బ్రిడ్జ్ వేస్తారన్నమాట 4 hours మన గ్రేట్ ఇంజనీర్స్. కానీ ఇక్కడ 13 గంటలు పట్టింది టు రీట్రేస్ ద పవర్ సప్లై. కలెక్టర్ గారు ఎదుర్కొంటూ ఉండే కేజీహెచ్కి. అంటే ఇది ఈరోజు
ఎంత విఫలం చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అడకెక్కించారు. ఈరోజు ఎవరైనా సరే ఒక పేదవాడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే ముందే మీరు డబ్బులు కట్టండి, మాకు గవర్నమెంట్ బిల్లులు చెల్లించిన తర్వాత మీకు డబ్బులు తిరిగి ఇస్తాము. ఇదేమీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అంటే భయోందన చెందుతున్నారు పేదవాళ్ళు ఏమో హాస్పిటల్స్ వెళ్ళడానికి, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేదనుకుంటే ఈ యొక్క మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కానీ. అందుకే ఏజీహెచ్ హాస్పిటల్ లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి తగ్గాలంటే తగిన సిబ్బందిని పెంచండి, అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా అదుపులో పెట్టమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అమిత్ షా అండ్ మోడీ సార్ని ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్. ఇది చూడాలి, ఇది ఒకసారి. మీకు పెద్ద మచ్చ బీజేపీకి. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏమో వెరీ వెరీ సీరియస్ అఫెన్స్, 5 to 6 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ అన్నమాట. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా. సో దట్స్ ద రీజన్ నేను డిమాండ్ చేస్తాను, ఏదైతే ఈ గీతం మేనేజ్మెంట్ ఉందో దే షుడ్ బి జైల్డ్. ముఖ్యంగా ఎంపీ భరత్ని జైల్లో పెట్టాలి. 54 ఎకరాలంటే కబ్జా చేసి అన్ఆథరైజ్డ్గా బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారంటే డెఫినెట్గా 2029 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నారు. యూ కాంట్ వ్యాగ్ యువర్ టెయిల్ నౌ. కొన్ని రోజులు మాత్రమే డెఫినెట్గా భూమి కూలుస్తాం అవన్నీ కూడా. ఆ 54 ఎకరాలని కూడా పేదవాళ్ళకి ఇచ్చి సెంటు భూమిని చెప్పనిస్తే సుమారు 1800 కుటుంబాలని అదే ప్రాంతంలో నిర్మాణం చేయించుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేసి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని మరింత కఠినం చేసి ఈరోజు నువ్వేమో తిరగచ్చు, బట్ దట్ డే వెన్ జగన్ సార్ విల్ బి ద సీఎం యూ విల్ బి జైల్ భారత్ సార్ అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో I demand the collector to intervene in this, GMC commissioner to go and stop the ఏదైతే అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇమీడియట్ గా ఆపమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. జై జగన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.